ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి కూడా తమ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని, కానీ మన దగ్గర పరిస్థితి అలా లేదన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా తనకు ఏం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల దగ్గరకు వెళ్లి లెటర్లు తెచ్చుకోగానే స్థానిక ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ స్థానిక ఎమ్మెల్యేగా తనకు సమాచారం కూడా ఇవ్వడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ఉండి ఎందుకు అని ప్రశ్నించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు తన ఆవేదన అంతా వెడ్మా బొజ్జు వెలగక్కడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు కొన్ని ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయల్ శంకర్ చూసుకుంటాడు, నిర్మల్ అయితే మహేశ్వర్ రెడ్డి చూసుకుంటాడు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేష్ జాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఏమో కూడా పనికి రావా? అంటే ఎవరు ఏజెన్సీని అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరెవరు అపాయింట్మెంట్ చేస్తున్నాయి అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఇతర మంత్రుల ద్వారా ఇక్కడ ఫోన్లు వస్తే కనీసం జిల్లా టీసీ సభ్యులైనా, నా నియోజకవర్గం కనీసం ఎమ్మెల్యేకైనా ఎవరికైనా అడగాలి. ఎవరో మూర్తి ముఖం తెలవని అపాయింట్మెంట్ ఇచ్చాడు. మొన్న ఎస్సీ కార్పొరేషన్ విషయంలో మీకు వీలైతే తర్వాత నేను పర్సనల్ కూడా చెప్తా. ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త, వారు మాట్లాడే మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈ రోజు ఎమ్మెల్యేగా అక్కడ ఎలిజిబుల్ ఎవరైనది మనమంతా కూడా స్పష్టంగా మనం ఒక ఎంపీ ద్వారా మాట్లాడి కూర్చొని అంతా కూడా ఏది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్పష్టంగా అసలైన ఎలిజిబుల్ దాన్ని ఎంపిక చేసుకొని మనం జిల్లా అధికారులకు పంపిస్తే ఆ యొక్క లిస్ట్ ని మోడిఫై చేసుకొని వేరే వాళ్ళకి లోన్ని ఈ రోజు ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అది నా నియోజకవర్గం అనే కాదు. నేను అడిగితే అది ఎవరు చెప్పారంటే మంత్రి గారు చెప్పారని వాళ్ళు చెప్తారు. నిజంగా మంత్రి గారు చెప్తే ఏజే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండా మంత్రి గారు చెప్పినని ఈ రోజు మంత్రి యొక్క సాక్షి చూపెట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ ఒక అంశాన్ని ఈ రోజు క్షేత్రస్థాయిలో ఈ రోజు లబ్ధిదారు తెలియకంటే ముందే అక్కడ జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎవరో ఆ యొక్క ప్రొసీడర్ బయట పెట్టుకొని ఆ లబ్ధిదారులకు ఇంటిమేషన్ ఇవ్వడం, ఇది ఒక వరస్ట్ వ్యవస్థ. ఇది ఏదైతుందో దీన్ని కంపల్సరీ జిల్లా స్థాయిలో అధికారులు తప్పకుండా చెప్పాలి. అదేవిధంగా ఏజెన్సీలు, ఈ రోజు హాస్పిటల్ ఏజెన్సీస్ కావచ్చు, ఈ రోజు నాగర్ ఉత్తూరు ఏజెన్సీస్ కావచ్చు, ఖానాపూర్ ఏజెన్సీ కావచ్చు, ఎవరు సార్ దాంట్లో అపాయింట్మెంట్ చేసేది? ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి కూడా తమ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు, కానీ మన దగ్గర పరిస్థితి అలా లేదన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా తనకు ఏం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల దగ్గరకు వెళ్లి లెటర్లు తెచ్చుకోగానే స్థానిక ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ స్థానిక ఎమ్మెల్యేగా తనకు సమాచారం కూడా ఇవ్వడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ఉండి ఎందుకు అని ప్రశ్నించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు తన ఆవేదన అంతా వెడ్మా బొజ్జు వెళ్లగక్కడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.